ఇప్పుడు డోపమైన్ కొంచెం మనం డిస్కస్ చేసాం, అలా సెరటోనిన్ ఒకటి ఉంది, అవును అవును, అలాగే అసిటైల్ కొలైన్ అని ఉంటుంది, అవును, మెలటోనిన్ ఉంటుంది పీనియల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. వీటికి కూడా ఉందండి ఈ మెమరీకి లింక్? ఎస్, ప్రతిదానికి ఇప్పుడు ఏంటంటే సెరటోనిన్ అనేది మూడ్ని రెగ్యులేట్ చేసిద్ది. డిప్రెషను, యాంగ్జైటీ ఇట్లాంటి వాటిని సెరటోనిన్ అనేది. మనకు డిప్రెషన్ ఉన్న వాళ్ళలో మెమరీస్ పెద్దగా సరిగ్గా ఫామ్ అవ్వవు. సో డిప్రెషన్కి సెరటోనిన్కి రిలేషన్ ఉండిద్ది. సో అట్లాగా అసెటైల్ కోలిన్కి మెమరీకి చాలా రిలేషన్ ఉంది. అసెటైల్ కోలిన్ తగ్గిన వాళ్ళలో మనకి ఆల్జీమర్స్, జ్ఞాపక శక్తి క్షీణించే రోగాలు ఇవన్నీ ఎక్కువ. సో అట్లాగే ఇంకా ఉన్నాయి, ఆక్సిటోసిన్ అనేది మనకి బాండింగ్, మదర్ చైల్డ్ బాండింగ్ ఇట్లాంటి వాటిల్లో రిలీజ్ అవుద్ది ఆ హార్మోన్ అనేది. సో మదర్ బ్రెస్ట్ మిల్క్ ఇస్తుంది అన్నప్పుడు ఆ టైంలో ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అయ్యిద్ది బ్రెయిన్లో. సో ఇవన్నీ కరెక్ట్ బ్యాలెన్స్లో ఉండాలి అన్నీ. ఇది ఎక్కువ ఉంటే మంచిది, ఇది తక్కువ ఉంటే మంచిది అనేది కాదు. డే మొత్తం హ్యాపీగా ఉండడం మన వల్ల అవ్వదు. డేలో సాడ్గా ఉంటేనే అప్పుడప్పుడు హ్యాపీనెస్ అనేది మనకు తెలిసిద్ది. సో ప్రతి హార్మోను కరెక్ట్ బ్యాలెన్స్లో ఉంటే బ్రెయిన్ పర్ఫెక్ట్ ఫంక్షనింగ్లో ఉండిద్ది. సో ఒకటి ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు, ఇది ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఇది బాడీలో ఎక్కువ ఉండాలి అని కూడా లేదు.